టీవీ సీరియల్స్ ఉన్నాయనుకోండి, బుల్లితెర మీద ఎంతవరకు చేయాలి కెమెరా ముందు, కొంతవరకే మన రియాక్షన్ చూడాలి. ఆ బుల్లితెర మీద చేస్తే సీరియల్ చూస్తారు, రోజు డైలీ లేడీస్ చూస్తారు, వంటింట్లో కూర్చొని చూస్తారు, బెడ్రూమ్లో కూర్చొని చూస్తారు. కాబట్టి అది ఒకసారి టెలికాస్ట్ అవగానే బయటికి వెళ్తే మనం విపరీతంగా గుర్తుపడతాం. క్రేజ్ ఎక్కువ. నాకు పుట్టింటి పట్టు చీర, తర్వాత నా పేరు మీనాక్షి, బంగారు పంజరం, సూర్యవంశు, ఇట్లా మెయిన్ క్యారెక్టర్ చేశాను. బయట విపరీతంగా గుర్తుపట్టేవాడు, నా పేరు మీనాక్షి విపరీతంగా గుర్తుపట్టేవాడు. కాకపోతే అంటే ఆ సీరియల్ నడిచినంతకాలం గుర్తుపడతారు, తను మర్చిపోతారు. అదే రాజన్న సినిమా ఉందనుకోండి, ఫర్ ఎవర్. ఇప్పుడు 15 సంవత్సరాలైనా ఇంకా గుర్తుంటుంది. ఎందుకంటే టీవీలో వచ్చిన దానికేమో జనాల్లోకి వెళ్తాము తాత్కాలికం, కానీ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తే పర్మనెంట్గా పడుతుంది. కాకపోతే మనకేం తెలియంటే నాటకంలో ఏ విధంగా చేస్తున్నాం, టీవీకి ఏ విధంగా చేస్తున్నాం, సినిమాకి ఏ విధంగా చేస్తున్నాం, ఆ టెక్నిక్ తెలుసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఉన్న ఆడియన్స్ పోవాలంటే మామూలుగా వేరుగా చేయాలి. ఇది ఇదైతే నాటకం అయితే పెద్దగా అయితే కానీ అరవాలి, ఇలా అనాలి, స్వామి యొక్క వీరబాహుడు అని ఇలా కళ్ళు ఎరగా చేస్తే గాంభీర్యం రావాలి. అది టీవీకి చేసేవాళ్ళు, స్వామి యొక్క వీరబాహుడు అంటే సార్, అది పెద్ద తెర కావాలనుకోండి, స్వామి యొక్క వీరబాహుడు అంటే బ్రోడ్ కనపడ తెర మీద. ఈ టెక్నిక్ తెలుసుకోవాలి ఆర్టిస్టు.